పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అవుతోంది. ఇప్పటికే పలు సంస్థల ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు రాబట్టే దిశగా సీఎం రేవంత్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తూ అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ అందజేసింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సీఎంతో పాటు మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చలు జరిపింది. ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా సమాలోచనలు చేసింది. కొత్తగా నెలకొల్పనున్న స్కిల్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని, తెలంగాణలో కేంద్రం ఏర్పాటు చేయాలని స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ అధికారులను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఉమ్మడి పరిశోధనలు నిర్వహిస్తూ అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ప్రతిపాదించారు. సీఎం రేవంత్ ప్రతిపాదనకు స్టాన్ఫోర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. వైద్య పరికరాల, విద్యా ఆవిష్కరణలకు మద్దతుంటుందని తెలుపుతూ సీఎం రేవంత్ కు లేఖ అందజేశారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు చొరవ ఎందరికో ఉపాధి చూపుతుందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించడం అభినందనీయమని అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్ వంటి ప్రపంచ స్థాయి వర్సిటీ భాగస్వామ్యంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణ యువతకు ఆధునిక నైపుణ్యం, పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు సీఎం తెలిపారు. ఇది తెలంగాణ యువత భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తుందని అన్నారు. పరిశ్రమలు, ఆవిష్కరణల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని వివరించారు. తెలంగాణ స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగానికి ఉపయోగకరమని, శాటిలైట్ సెంటర్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి పనిచేస్తే నైపుణ్యాభివృద్ధిలో తమ ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఇది తెలంగాణకే కాక యావత్ ప్రపంచానికి ఆరోగ్య సంరక్షణలో కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్ సెంటర్తో స్కిల్, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ బృందం కాలిఫోర్నియా మౌంటైన్ వ్యూలో ఉన్న గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో టెక్నాలజీ వినియోగం, తెలంగాణలో సాంకేతిక సేవల విస్తృతి, ఏఐసిటి నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంపై గూగుల్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. గూగుల్ సిబ్బందితో టెక్నాలజీ, ఏఐ, స్కిల్స్ తదితర అంశాలపై ముచ్చటించింది. జంతు ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రముఖ సంస్థగా పేరు పొందిన జోయిటీస్ హైదరాబాద్లో వచ్చే సెప్టెంబర్ నుంచి క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించాలని నిర్ణయించింది. అమెరికాలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబుతో సమావేశమైన సంస్థ ప్రతినిధుల బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. జోయిటీస్ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం, కొత్త ఆవిష్కరణలు, వ్యాపార వృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని అన్నారు. భవిష్యత్తు టెక్నాలజీలో జోయిటీస్ రంగ ప్రవేశం హైదరాబాద్కు మరింత గుర్తింపు తెస్తుందని తెలిపారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. భారత్లో తమ సంస్థ విస్తరణకు హైదరాబాద్ అనువైనదని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం సంతోషంగా ఉందని జోయిటీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీతు సర్బాగ్ తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటీస్ ఇండియా సెంటర్ ఉపాధ్యక్షుడు అనిల్ రాఘవ్ తెలిపారు. హైదరాబాద్లోని తమ R&D సెంటర్ను విస్తరించే అంశంపై సీఎం రేవంత్ బృందానికి మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులు లేఖ అందజేశారు. అమెరికాలో రేవంత్ను మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ప్రతినిధులు కలిశారు. హైదరాబాద్లో R&D సంస్థకు అనుబంధంగా స్వయం ప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధునాతన, పర్యావరణ అనుకూల సంస్థలను ఆకర్షించడంపై దృష్టి సారించామని,
మోనార్క్ ట్రాక్టర్స్ ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని రేవంత్ తెలిపారు. స్వయం ప్రతిపత్తి ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలని, ఆ విజన్లో మోనార్క్ ట్రాక్టర్స్ భాగమై రాష్ట్రంలో తమ ఉనికిని విస్తరించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కార్యకలాపాలపై చర్చించేందుకు రేవంత్ బృందాన్ని కలవడం సంతోషంగా ఉందని మోనార్క్ ట్రాక్టర్ సీఈఓ ప్రవీణ్ పెన్మెస్సా వెల్లడించారు. గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఉద్వేగభరితంగా ఉందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. కాలిఫోర్నియాలో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, ఉపన్యాసకర్త ప్రొఫెసర్ రామ్ చరణ్తో భేటీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంపై 30 పుస్తకాలకు పైగా రచించి తన శిక్షణ ద్వారా ప్రపంచంలోని డజన్కు పైగా దిగ్గజ కంపెనీలకు సీఈఓలను అందించిన ఘనత రామ్ చరణ్కు దక్కుతుందని కొనియాడారు.